హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 54లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్తోని లక్నో సూపర్ జాయింట్ అయితే తలపడబోతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, అసలు బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది, అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా పాయింట్ టేబుల్లో చూసుకుంటే ఇరు జట్లు ఏ పొజిషన్లో ఉన్నాయి, ప్లే ఆఫ్ ఆశలు ఏ విధంగా ఉన్నాయి, ఇరు జట్లకు వచ్చేసరికి మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనే వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో మరో ఇంట్రెస్టింగ్ కరమైన ఫైట్కి అయితే రెండు జట్లు అయితే సిద్ధమవుతున్నాయి. మ్యాచ్ నెంబర్ 54లో వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్తోని పంజాబ్ కింగ్స్ అయితే తలబడబోతున్నాయి. రెండు బలమైన జట్ల మధ్య పోర్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఉండబోతుంది. ఇప్పటికే ఈ సీజన్లో వచ్చేసరికి ఇరు జట్ల మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ జట్టు 8 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. మరోసారి ఈ జట్ల మధ్య మ్యాచ్ ఉండడంతో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఉండొచ్చు. మరి పంజాబ్ కింగ్స్ పైన లక్నో సూపర్ జాయింట్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అని అయితే చూడాలి. అయితే ఈ మ్యాచ్ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే లక్నో సూపర్ జాయింట్ విషయానికి వచ్చినట్లయితే లక్నో సూపర్ జాయింట్ ఈ సీజన్లో మాత్రమైతే కొంచెం మంచి ప్రదర్శనతోనైతే దూసుకొని పోతుంది. ఓవరాల్గా 10 మ్యాచ్లు ఆడిన లక్నో సూపర్ జాయింట్ 10 మ్యాచ్ల్లో వచ్చేసరికి 5 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది. 50-50 రేషియో ప్రకారం అయితే దూసుకొని పోతుంది. ప్రజెంట్ పాయింట్ టేబుల్లో చూసుకుంటే 10 పాయింట్లతోటి 6వ పొజిషన్లో అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా లక్నో సూపర్ జాయింట్కి అయితే 4 మ్యాచ్లు ఉన్నాయి. 4 మ్యాచ్లు కనీసం 4 మ్యాచ్లు గెలిస్తే ఇతర జట్లపైన ఆధారపడకుండా డైరెక్ట్గా అయితే ప్లే ఆఫ్ అయితే చేరుతుంది. ఒకవేళ 3 మ్యాచ్లు గెలిస్తే మాత్రమే ఇతర జట్లపైన ఆధారపడాల్సి అయితే ఉంటుంది. లేదు 2 మ్యాచ్లు గెలిస్తే మాత్రం చాలా అంటే చాలా కష్టంగా అయితే మారుతుందని చెప్పుకోవచ్చు. లక్నో సూపర్ జాయింట్ ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన 4 మ్యాచ్లు ఖచ్చితంగా అయితే గెలవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే నెట్ రన్ రేట్ కూడా -0.32 అయితే ఉండడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే లక్నో సూపర్ జాయింట్ అన్ని మ్యాచ్లో విజయం సాధించాలి. లక్నో సూపర్ జాయింట్ గత 2 మ్యాచ్లో వరుస ఓటములతో అయితే ప్లే ఆఫ్కి అయితే చాలా అంటే చాలా సంక్లిష్టమైందని చెప్పుకోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడింది. అదేవిధంగా ముంబై చేతిలో 54 పరుగుల తేడాతోనైతే ఓడిపోవడం జరిగింది. ఈ 2 మ్యాచ్లో వచ్చేసరికి అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పూర్తి స్థాయిలో రాణించకపోవడంతో అయితే ఘోర ఓటమి అయితే చవిచూడడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే 2 భారీ ఓటముల తర్వాత ఇప్పుడు బలమైన పంజాబ్ కింగ్స్తోనైతే తలబడబోతుంది లక్నో. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ఆడమ్ మార్కరన్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, షాదుల్ ఠాగూర్, మయాంక్ యాదవ్, దిగ్నేష్ రాటే, ఆవేష్ ఖాన్, రవి బిష్ణవ్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. రవి బిష్ణవ్ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రమైతే బ్యాటింగ్ పొజిషన్లో కొన్ని మైనస్లు అయితే కనిపిస్తున్నాయి. అనుకున్నంత స్థాయిలో టాప్ ఆర్డర్ బ్యాటర్లు రాణించకపోవడం, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లపై పూర్తి వైఫల్యం చెందడం జరిగింది. గత 5 మ్యాచ్లో విజయం సాధించిందంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అద్భుతమైన ప్రదర్శన చేసింది కాబట్టి వాళ్ళైతే 5 మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది. ముఖ్యంగా ఆడమ్ మార్కరన్ కానీ, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ ముగ్గురు బ్యాటర్లు మాత్రం అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది గత 5 మ్యాచ్ల నుంచి అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు ఈ ముగ్గురు ప్లేయర్లు. అందుకే లక్నో సూపర్ జాయింట్ అయితే ఓటములకు ప్రధాన కారణం. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ పొజిషన్లో చూసుకుంటే రిషబ్ పంత్ కానీ, డేవిడ్ మిల్లర్ కానీ, ఆయుష్ బదోని వంటి, అబ్దుల్ సమద్ వంటి బ్యాటర్లు మాత్రం అయితే పూర్తిగా తేలిపోతున్నారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం వల్ల లక్నో సూపర్ జాయింట్ ఓటమికి ప్రధాన కారణం. బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే మిడిల్ ఆర్డర్ పొజిషన్లో ఉన్న బ్యాటర్స్ మాత్రం అయితే అందరూ రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లోకి వస్తే గతంలో కంటే చాలా మెరుగైన ఫలితాలు అయితే రాబడుతున్నాయి. ముఖ్యంగా మయాంక్ యాదవ్ తిరిగి రావడంతోనే బౌలింగ్లో మాత్రం చాలా స్ట్రాంగ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఆవేష్ ఖాన్ కానీ, రవి బిష్ణవ్ కానీ, షాదుల్ ఠాగూర్ వంటి అటాకింగ్ బౌలర్స్ అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. కాకపోతే అనుకున్నంత స్థాయిలో అయితే వీళ్ళు బౌలింగ్లో ఎఫెక్ట్ అయితే చూపించట్లేదు డిపార్ట్మెంట్లో. అదేవిధంగా ఫీల్డింగ్లో చాలా మిస్టేక్లు అయితే చేయడం జరిగింది గత 2 మ్యాచ్ల్లో. అందుకే ఓటమికి అయితే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో పూర్తి స్థాయిలో రాణిస్తేనే బలమైన పంజాబ్ కింగ్స్ని అయితే ఓడించే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదంటే మాత్రం అయితే
ఓడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ మ్యాచ్లో ఓడిపోతే మాత్రం అయితే ప్లే ఆఫ్ ఆశలు అయితే చాలా అంటే చాలా సంక్లిష్టమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. లక్నో సూపర్ జెయింట్ ప్రజెంట్ ఉన్న పొజిషన్ ప్రకారం అయితే మరి గెలుస్తుందా ఓడుతుందా అని అయితే చూడాలి. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చినట్లయితే పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో మాత్రం అయితే అద్భుతమైన ప్రదర్శనతోనైతే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 10 మ్యాచ్లు ఆడి 6 మ్యాచ్లు గెలిచి కేవలం 3 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే 13 పాయింట్లతోనే 4వ పొజిషన్లో ఉంది. నెట్ రన్ రేట్ వచ్చేసరికి +0.19 అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ పంజాబ్ కింగ్స్ పొజిషన్ అయితే చాలా అంటే చాలా బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా 4 మ్యాచ్లు అయితే ఉన్నాయి. 4 మ్యాచ్లు కేవలం 2 మ్యాచ్లు గెలిస్తే మాత్రం అయితే ప్లే ఆఫ్ చేరుతుంది. 3 మ్యాచ్లు గెలిస్తే మాత్రం అయితే ఇతర జట్ల పైన ఆధారపడకుండా డైరెక్ట్ ప్లే ఆఫ్ చేరుతుంది. 2 మ్యాచ్లు గెలిస్తే ఇతర జట్ల పైన ఆధారపడాల్సి అయితే ఉంటుంది. ప్రజెంట్ పంజాబ్ కింగ్స్ ఫామ్ని బట్టి చూస్తే ఈజీగా ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. గత మ్యాచ్లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ పైన పంజాబ్ కింగ్స్ అద్భుతమైన విజయం అయితే సాధించింది. ఆ మ్యాచ్లో బౌలింగ్లో విఫలమైనా కానీ బ్యాటింగ్లో మాత్రం అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ కానీ ప్రభు సిమ్రాన్ సింగ్, శశాంక్ సింగ్ బ్యాటింగ్ పొజిషన్లో రాణించడంతోనైతే గెలవడం జరిగింది. అయితే ఆ భారీ విజయం తర్వాత ఇప్పుడు పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్తోనైతే తలబడబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. శ్రేయాన్స్ ఆర్యన్, ప్రభు సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, జోస్ ఇంగ్లీష్, నేపాల్ వధేరా, శశాంక్ సింగ్, అస్మతుల్లా ఉమరైజా, మార్కో జాన్సన్, మార్కోస్ స్టోనిస్, హర్షదీప్ సింగ్, హర్మిత్ బార్ 18 చాలతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్గా చూసుకుంటే హర్మిత్ బార్ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే అది బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే టాప్ ఆర్డర్ బాటం అయితే భయంకరంగా అయితే కనిపిస్తుంది. ప్రియాన్స్ యాదవ్, ప్రభు సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ అయితే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. మిడిల్ ఆర్డర్ పొజిషన్లో చూసుకుంటే శశాంక్ సింగ్, నేపాల్ వధేరా మాత్రం అయితే భయంకరంగా అయితే కనిపిస్తున్నారు. వీరు ఓవరాల్గా 5 ప్లేయర్లు భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. బ్యాటింగ్ పొజిషన్లో చిన్న డిసప్పాయింటెడ్ ఉందంటే జోస్ ఇంగ్లీష్, అస్మతుల్లా ఓవరాయిజా అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడం. పవర్ హీటర్ అయిన మార్కో స్టోనిస్ మాత్రం అయితే తన హిట్టింగ్ అయితే చూపించలేకపోతున్నాడు. 3 ప్లేయర్ల బ్యాటింగ్ పొజిషన్లో కొంచెం డిసప్పాయింటెడ్గా అయితే కనిపిస్తుంది. మిగతా పొజిషన్లో చూసుకుంటే బలంగా అయితే కనిపిస్తుంది పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే. అదేవిధంగా బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే బ్యాటింగ్ కంటే బౌలింగ్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. ముఖ్యంగా ఎదురైన చాలు మాత్రం అయితే గత కొద్ది మ్యాచ్ల నుంచి ప్రత్యర్థి జట్లకైతే అడలేస్తున్నాడని కూడా చెప్పుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్తో జరిగిన మ్యాచ్లో హైట్రిక్ వికెట్లు అయితే తీయడం జరిగింది. ఎద్దేందో చాలు ఆ మ్యాచ్లో గెలిచిందంటే ఎద్దేందో చాలు చివరిలో కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతోనే ఆ మ్యాచ్లో అయితే గెలవడం జరిగింది. అతని తోడుగా హర్మిత్ బార్ కానీ అదేవిధంగా హర్షదీప్ సింగ్ వంటి బౌలింగ్ అటాకింగ్ అయితే ఉండడం జరిగింది. మార్కో జాన్సన్స్ కూడా అటాకింగ్ అయితే ఉంది. ఓవరాల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే పంజాబ్ కింగ్స్ మాత్రం చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా 2 టీంలు కంపేర్ చేసుకుంటే లక్నో సూపర్ జాయింట్ కంటే పంజాబ్ కింగ్స్ అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. మ్యాచ్ వచ్చేసరికి ధర్మశాల వేదిక అయితే జరగబోతుంది. ధర్మశాల పిచ్ వచ్చేసరికి బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతున్నట్లయితే ధర్మశాల పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. పిచ్ పైన చూసుకుంటే మొదటగా బ్యాటింగ్ చేసిన టీం ఎక్కువసార్లు అయితే గెలవడం జరిగింది. అందుకే టాస్ గెలిచినట్టు మొదటగా అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. పిచ్ పైన చూసుకుంటే మాత్రం అయితే దాదాపు 180 నుంచి 220 వరకు అయితే స్కోర్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మ్యాచ్లో వచ్చేసరికి నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే పంజాబ్ కింగ్స్ పైన లక్నో సూపర్ జాయింట్ గెలుస్తున్నాను అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ప్రకారం ఏ జట్టు గెలుస్తుందని అయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.